హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాలెంజింగ్ కపుల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను గోధుమ పిండి దోశలు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపించేస్తున్నానండి. ఇన్స్టెంట్ టిఫిన్స్లో ఇది ఒక టిఫిన్ అనమాట. అయితే ఒక కప్ వరకు గోధుమ పిండిని 5 టేబుల్ స్పూన్స్ పంచదారని తీసుకొని వచ్చి ఈ విధంగా మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు దోశ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. థిక్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత దాని మీద గీ అప్లై చేసుకోవాలి. మీరు గీ అనే కాదు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాలెంజింగ్ కపుల్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఇక్కడ గోధుమ పిండి దోశలు చేసి చూపించబోతున్నానండి. గోధుమ పిండి దోశల్లో 2 రకాలు ఉంటాయి అనమాట. ఒకటి స్వీట్ వచ్చేసి, ఇంకొకటి స్పైసీనెస్గా ఉండేది అనమాట. అయితే నేను వచ్చేసి ఇక్కడ స్వీట్ చేస్తున్నాను. ఒక కప్పు గోధుమ పిండికి 5 టేబుల్ స్పూన్స్ వరకు పంచదార యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండిలాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ మీద స్టవ్ ఆన్ చేసేసుకొని దాన్ని మీడియం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. లేదు అంటే గీ కూడా అప్లై